తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున బంజారా ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా అసుర రంగనాథాచార్యులు శ్రీరామనవమి చరిత్ర విశేషాలను వివరించారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మన సనాతన ధర్మంలో తెలుగు వారి యొక్క పర్వదినాల్లో అత్యంత విశేషమైనటువంటి పండుగలలో శ్రీరామ నవమి చాలా విశేషంగా వీధి వీధిలా వాడవాడల సీతారాములను సేవించుకునేటువంటి భాగ్యం అందరిది మన తెలుగు వారి యొక్క సొంతంగా చెప్పొచ్చు. భారతదేశం మొత్తం కూడా శ్రీరామ నవమి అత్యంత వైభవపేతంగా జరుపుకుంటారు. ఎందుకని 10 కొంపలు లేని పల్లెలను సైతము రామ మందిర నిర్మాణము జరిగి తీరవలే. అక్కడ 10 ఇళ్ళు లేకపోయినా అక్కడ రామ మందిరం కడతారు. అందుకని రామాలయం లేని ఊరు ఉండదు, రామనామం పలకని నోరు ఉండదు. అందుకని శ్రీమన్నారాయణుడు లోక కళ్యాణార్థమై శ్రీరామచంద్రమూర్తిగా దశరథ మహారాజు గారికి చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం రోజున ఉద్భవించినటువంటి రోజే